హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఉల్లిగడ్డ, పసుపు, చక్కెర, బెల్లం, అల్లం ఈ 4 పదార్థాలు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఉల్లిగడ్డ గురించి తెలుసుకుందాం. ఉల్లిగడ్డ మన రోజువారీ ఆహారంలో చాలా ఉపయోగకరం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. వేసవిలో తింటే శరీరాన్ని చల్లదనాన్ని ఇస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెంచి జబ్బులు, జ్వరాన్ని దూరంగా ఉంచుతుంది. అది ఒక్కటే కాదు, ఉల్లిగడ్డ రసం కొంచెం తేనెతో కలిపి తాగితే దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఇప్పుడు పసుపు గురించి తెలుసుకుందాం. పసుపు మన సహజమైన యాంటీబయాటిక్. పసుపులో ఉండే కార్నుమిన్ అనే పదార్థం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. అంతేకాదు, పసుపు నీళ్ళు తరచూ శరీరంలో ఉండే విషపూరితమైన బయటికి వెళ్ళి రక్తం శుభ్రంగా ఉంటుంది. కానీ ఎక్కువగా మోతాదులో పసుపు తాగితే కడుపు మంట రావచ్చు. కాబట్టి పరిమితంగా తాగాలి. ఇప్పుడు చక్కెర గురించి తెలుసుకుందాం. చక్కెర తిన్న వెంటనే శరీరానికి ఎనర్జీ వస్తుంది. అందుకే మిఠాయిలు తిన్న వెంటనే ఉత్సాహం పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమే. ఎక్కువగా చక్కెర తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దంతాలకు హాని చేస్తుంది. ఇంకా శరీరానికి బరువు పెరుగుతుంది. కాబట్టి చక్కెరని కొద్దిగా మాత్రమే వాడాలి. చక్కెర బదులుగా తినే బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిది. బెల్లం అంటే మన పాతకాలపు సహజమైన స్వీట్నర్. దీంట్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ప్రతిరోజు కొంచెం బెల్లం తింటే రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. శరీరంలో రక్తహీనత తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు బెల్లం చాలా ఉపయోగకరం. కేవలం మిఠాయిలుగా కాకుండా బెల్లం శరీరాన్ని శుభ్రం చేసే సహజమైన ఔషధం లాంటిది. అల్లం మన ఇంట్లో సహజ ఔషధం. దీనిలో ఉండే జింజరాల్ అనే పదార్థం జలుబు, జ్వరాన్ని తగ్గిస్తుంది. వాంతులు, మలబద్ధకం తగ్గిస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న ముక్క అల్లం తింటే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. గాలి బిగుసుకున్నట్టుగా ఉంటే పొట్ట నొప్పి తగ్గుతాయి. అలాగే అల్లం టీ తాగితే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. శరీరంలో వేడి పెంచి చెమట ద్వారా విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.